ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రంలో కూటమి సర్కార్ అరాచక పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కొమ్మినేనిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టే తప్పుబట్టిందన్నారు. టీడీపీ ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా సాక్షి కార్యాలయంపై దాడులు చేసిన వారిపై ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని, రాష్ట్ర డీజీపీని నిలదీశారు. రాజమండ్రిలో మైనర్ బాలికను స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు మోసం చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికను గర్భవతిని చేసి 8వ నెలలో సిజేరియన్ చేయించారని, ఈ ఘటనపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము, తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా, ఈ జరిగిన ఘటనలపైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇది కాపాడాలి, పరిరక్షించాలి అని సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసినప్పుడు, మీరు నేరుగా ఇలాగా దాడులు చేయించినప్పుడు వీళ్ళపైన మీరు ఎవరెవరిపైన ఏ కేసులు కట్టారు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా.